తెలుగులో అప్పట్లో చాలామంది కమెడియన్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో లక్ష్మీపతి కూడా ఒకరు. అయితే 'కితకితలు' సినిమాతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈయన 'బాబీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చి దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఆయన తనయుడు ఇప్పుడు హీరో అని మీకు తెలుసా? తెలుగు ఇండస్ట్రీని కమెడియన్ల ఫ్యాక్టరీ అని అంటారు. అయితే మన దగ్గర ఆ స్థాయిలో కమెడియన్లను క్రియేట్ చేశారు మరి మూవీ మేకర్స్. అయితే ఆర్టిస్టులు కూడా విభిన్నమైన భాష, యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టైమింగ్తో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నారు. అయితే టాలీవుడ్లో ఫేమస్ కమెడియన్స్లో లక్ష్మీపతి కూడా ఒకరనే చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో మాటకారితనంతో ఆయన చేసిన సందడి అంతా ఇంత కాదు. అయితే దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఈయన దిగ్గజ నటుడనే చెప్పుకోవచ్చు. లేటు వయసులో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తనదైన మార్క్ని వేసేశారు. అయితే ఆయన సునీల్ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్స్ను చూస్తే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. అయితే లక్ష్మీపతి తొలిసారి రచయితగా కెరియర్ను ఆరంభించారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'చంద్రలేఖ' సినిమాకు రచయితగా సహకరించారు. అయితే ఆ తర్వాత చిరంజీవి నటించిన 'చూడాలని ఉంది' చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆయనకు బ్రేక్ వచ్చిన చిత్రం మాత్రం వివి తీసిన 'అల్లరి' సినిమాతోనే. కాగా లక్ష్మీపతి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయాన తమ్ముడవుతారంట. అయితే మహేష్ బాబు నటించిన 'బాబీ' చిత్రం ఇంకా ప్రభాస్ నటించిన 'వర్షం' చిత్రాలకు శోభన్ దర్శకత్వం వహించారు. కాగా 2008లో శోభన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చనిపోయిన నెల రోజుల్లోనే కుంగుబాటుకు గురైన లక్ష్మీపతి కూడా మరణించారు. అయితే శోభన్ కుమారులు ఇద్దరూ కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ 2011లో 'గోల్కొండ హైస్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే 2018లో 'పేపర్ బాయ్' సినిమాతో హీరో అయ్యాడు. ఆ తరువాత 'ఏక్మినీ కథ', 'అన్నీ మంచి సిగ్నల్లే' వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఇక అతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా రాణిస్తున్నారు. 'మ్యాడ్' సినిమాలో ఒక హీరోగా నటించారు.